Hello everyone, welcome back to my YouTube channel. I am Movanika Reddy and last video లో అయితే నేను ఫిజిక్స్ ఎగ్జామ్ కి ఏ క్వశ్చన్ నెంబర్ కి ఏ లెసన్స్ నుంచి వచ్చే ఛాన్స్ ఉన్నాయో చెప్పాను. అది కనుక మీరు చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఈ వీడియోలో అయితే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక వీడియో లెందీగా అనిపిస్తే స్పీడ్ పెంచుకోండి, అంతేగాని స్కిప్ చేయకండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాప్టర్ 10 హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి అయితే నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్ట్ అవుట్ చేశాను. అవన్నీ ఇప్పుడు మీకు నేను చెప్తా. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో చాలా ఇంపార్టెంట్, మీరు అది బాగా చూసుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హౌ డు యూ కరెక్ట్ ది ఐ డిఫెక్ట్ మయోపియా విత్ సూటబుల్ డయాగ్రామ్. దీనికి మనం డయాగ్రామ్ బాగా చూసుకోవాలి, ఇంకా థియరీని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇదైతే చాలా ఈజీ, మీ అందరికీ ఆల్రెడీ వచ్చేసే ఉంటది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది కరెక్షన్ ఆఫ్ ది ఐ డెఫెక్ట్ హైపర్మెట్రోపియా విత్ సూటబుల్ డయాగ్రామ్. ఇది కూడా మనం లాస్ట్ వీడియో డిస్కస్ చేసాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టూ క్వశ్చన్స్ చాలా సిమిలర్ యట్ సో డిఫరెంట్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, డయాగ్రామ్స్ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగా ప్రిపేర్ అయితే మీకు 8 మార్క్స్ వచ్చేసినట్టే. నెక్స్ట్ వచ్చేసి స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇంకా టిండల్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఇది చాలా ఈజీగా మనం డెరివేట్ చేసి రాసేస్తే మనకు మార్క్స్ వచ్చేస్తాయి. సో చాప్టర్ 10 ద హ్యూమన్ ఐ అండ్ ది కలర్ఫుల్ వరల్డ్ లో నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు చెప్పాను. అందులో కొన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందులో ఫస్ట్ వన్ ట్వింక్లింగ్ ఆఫ్ ది స్టార్స్. దీన్ని అయితే వాళ్ళు ట్వింక్లింగ్ ఆఫ్ ద స్టార్స్ అని ఇచ్చి మనం దాని గురించి రాయాలన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ట్వింక్లింగ్ ఆఫ్ అ స్టార్ ఈస్ డ్యూ టు అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ ఆఫ్ స్టార్ లైట్. The starlight on entering the Earth's atmosphere undergoes refraction continuously before it reaches the Earth. అంటే అట్మాస్ఫియర్ లో చాలా లేయర్స్ ఉంటాయి, అదన్నీ దాటుకొని ఒక స్టార్ లైట్ వచ్చేటప్పుడు చాలా చేంజెస్ అవుతూ ఉంటది అనమాట. అందుకే మనం కింద నుంచి చూసినప్పుడు స్టార్ ట్వింకిల్ అయినట్టు ఉంటది, కానీ రియాలిటీలో స్టార్ అలాగే ఉంటది. కానీ మన అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ అవ్వడం వల్ల మనకి అది ట్వింకిలింగ్ అయినట్టు కనబడుతుంది. మన ట్వింకిలింగ్ ఆఫ్ ద స్టార్స్ లో అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అయితే అదే. దీని తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టార్ అపియర్స్ స్లైట్లీ హైయర్ దెన్ ఇట్స్ యాక్చువల్ పొజిషన్ వెన్ వ్యూడ్ నియర్ ది హారిజన్. అంటే నార్మల్గా చూస్తే స్టార్ ఎక్కడైతే ఉంటుందో అది దాని రియల్ పొజిషన్ కాదన్నమాట. స్టార్ ఇప్పుడు కొంచెం కిందకే ఉంటది, కానీ మనకు కనబడింది ఇంకా హైయర్గా కనబడుతుంది. ఎందుకంటే ఇది మన అట్మాస్ఫియర్ వల్లే. మన ఎర్త్ అంతా కర్వ్ గా ఉంటది కదా, దాని నుంచి చూసేటప్పటికి మనకి ఈ పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. దీన్ని ఈ పిక్చర్ లో అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఒకసారి మీరు చూడండి. ఒక స్టార్ ఒక రియల్ పొజిషన్, కానీ మనకి ఎలా కనబడుతుంది, ఇలా కనబడుతుంది అన్నమాట, కర్వ్ వచ్చేలాగా. దాన్ని రేపాత్ అని అంటారు. సో దీంతో మీకు ఇది అయితే అర్థమైందని అనుకుంటున్నా. మీకు కనుక ఇది ఆల్రెడీ వచ్చేసి ఉంటే ప్లీజ్ స్కిప్ ఇట్. నేను ఎవరైతే రాదో వాళ్ళకి చెప్తున్నా, లేదంటే ఇది మీరు కనుక చూసారనుకోండి మీకు కూడా ఒక రివిజన్ అయినట్టు ఉంటుంది. సో చూడమని అయితే నేను సజెస్ట్ చేస్తున్నా. ద నెక్స్ట్ వన్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. ఫస్ట్ రెయిన్బో ఎలా ఫార్మ్ అవుతుందో తెలుసుకునే ముందు రెయిన్బో అంటే ఏంటో చూసుకుందాం. A rainbow is a natural spectrum appearing in the sky after a rain shower. చిన్న షవర్ అయినా, ఒక చిన్న వర్షం అయినా ఏదైనా పడిన తర్వాత ఒక నేచురల్ స్పెక్ట్రమ్ అనేది ఒకటి వస్తుంది అనమాట, అదే రెయిన్బో. ఇది a phenomena due to combined effect of dispersion, refraction and total internal reflection of sunlight. డిస్పర్షన్, రిఫ్రాక్షన్ అండ్ టోటల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సన్లైట్ ఇవన్నీ ఒక స్పెరికల్ వాటర్ డ్రాప్లెట్లు జరుగుతాయి. అప్పుడే మనకి ఒక రెయిన్బో అనేది బయటకు వస్తుంది అనమాట. పిక్చర్ చూడండి. ఇట్ ఈస్ కాజ్డ్ బై డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్ బై టైనీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ present in the atmosphere. A rainbow is always formed in a direction opposite to that of the sun. అంటే సన్ కి ఎప్పుడు ఆపోజిట్ లోనే రెయిన్బో ఫామ్ అవుతుంది అనమాట. ఈ రెయిన్ డ్రాప్స్ అన్ని ఒక స్మాల్ ప్రిజమ్ లో మనకైతే యాక్ట్ చేస్తాయి. అలాగా ఈ సన్లైట్ ని డిస్పర్స్ చేస్తాయి. ఇలా చేసినప్పుడే డిఫరెంట్ కలర్స్ అన్ని మనకు కనబడతాయి. సో ఇదే ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అండ్ అది అలా ఫామ్ అవుతుందని. ఇది కనుక మీరు అర్థం చేసుకుని మీ ఓన్ వర్డ్స్ లో ఇంకా ఎలాబరేట్ చేసి రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. దీనికి ఈ డయాగ్రామ్ వేయమని మా టీచర్స్ అయితే చెప్పారు. నేను కూడా మీకు అలా సజెస్ట్ చేస్తున్నా. అంటే ఒక రెయిన్ డ్రాప్లెట్ లో సన్లైట్ పడి అది ఎలా డిస్పర్స్ అయిందో అనేది మనం దీంట్లో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు రెయిన్బో సన్నీ డేస్ అప్పుడు కూడా వస్తూ ఉంటది. ఇది ఎందువల్ల అంటే ఒక వాటర్ ఫాల్ ఏంటి, వాటర్ ఫౌంటైన్, దాన్ని బట్టి కూడా వాటర్ డిస్పర్స్ అయ్యి రెయిన్బో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో దీంతో అయిపోయింది. ఈ లెసన్ లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే లైట్ ఎలా స్కాటర్ అవుతుంది అన్నమాట. ద ప్రాసెస్ ఆఫ్ రీ-ఎమిషన్ ఆఫ్ అబ్జర్వ్డ్ లైట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ విత్ డిఫరెంట్ ఇంటెన్సిటీస్ బై ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఈస్ కాల్డ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. లైట్ ఎవ్రీ డైరెక్షన్ లో ఒక డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఆటమ్స్ ఇంకా మాలిక్యూల్స్ తో డిస్పర్స్ అవుతూ ఉంటుంది అనమాట. అదే స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఒక లైట్ డైరెక్షన్స్ లో ఎలా అయితే స్కాటర్ అయిపోతుంది అనేది ఇది స్కాటరింగ్ ఆఫ్ లైట్. Scattering of light
takes place by colloidal particles. The path of a beam of light passing through a true solution is not visible. However, its path becomes visible through a colloidal solution where the size of the particles is relatively large. అంటే మనకి స్కాటరింగ్ ఆఫ్ లైట్ కొలాయిడల్ పార్టికల్స్ ద్వారా జరుగుతుందంట. ఇంకా ద బీమ్ ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ట్రూ సొల్యూషన్ ఈజ్ నాట్ విజిబుల్. అంటే ఆ లైట్ బీమ్ అనేది ఒక సొల్యూషన్ నుంచి వెళ్తుంటే మనకి కనబడదు. కానీ ఎప్పుడు కనబడుతుంది అంటే ఆ సొల్యూషన్లో ఉన్న పార్టికల్స్ కనుక అన్నిటికన్నా పెద్దగా ఉంటే, రిలేటివ్లీ లార్జర్గా ఉంటే అప్పుడు మనకి అది విజిబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. ఈ విధంగా మీరు దీన్ని ఇంకా ఎలాబరేట్ చేసుకొని మీరు మీ మెటీరియల్ ఇంకా మీ టెక్స్ట్ బుక్స్ బాగా చదువుకొని మీరు దీన్ని బాగా రాయండి. దీంట్లోకి మీకు మంచి మార్క్స్ వస్తాయి. స్కాటరింగ్ ఆఫ్ లైట్ తర్వాత మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే టిండల్ ఎఫెక్ట్. ఇదైతే మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు దానికోసం మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ కూడా ఉంది. టిండల్ ఎఫెక్ట్ ఈజ్ ఎ ఫినామినాన్ ఇన్ విచ్ ద పార్టికల్స్ ఇన్ ఎ కొలాయిడ్ స్కాటర్డ్ ద బీమ్ ఆఫ్ లైట్ దట్ ఆర్ డైరెక్టెడ్ ఎట్ దెమ్. The Earth's atmosphere is a heterogeneous mixture of minute particles. These particles include smoke, tiny droplets of water, suspended particles of dust, and molecules of air. When a beam of light strikes such fine particles, the path of beam becomes visible. The light reaches us after being reflected, diffused by these particles. Light beam అనేది ఒక న్యూమరస్ అమౌంట్ ఆఫ్ పార్టికల్స్ ని కొలైడ్ అయ్యి వాటికి తగులుకొని వస్తూ ఉంటుంది అనమాట. సో మన ఎర్త్ అనేది ఒక హెట్రోజీనియస్ మిక్స్చర్. అట్మాస్ఫియర్ లో చాలా రకాలైన పార్టికల్స్ ఉంటాయి, అందుకే దీన్ని హెట్రోజీనియస్ మిక్స్చర్ అంటారన్నమాట. సో ఇందులో స్మోక్, టైనీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్, ఇంకా న్యూమరస్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ తగులుకొని ఒక లైట్ బీమ్ వచ్చినప్పుడు మనకి అది ఆ పార్టికల్స్ మీద తగలడం వల్ల మనకి బాగా విజిబుల్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్నే టిండల్ ఎఫెక్ట్ అని అంటూ ఉంటారు. మీరు చిన్నప్పుడు ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు అలా చూస్తుంటే ఇలాంటివి కనబడి చాలా ఆశ్చర్యపోయి ఉంటారు కదా. నేనైతే అలాగే ఆశ్చర్యపోయా ఇప్పుడు దీనికోసం చదువుకున్నా. ఈ చాప్టర్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సిలియరీ మజిల్స్. ఇది మన ఐస్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది. ద సిలియరీ మజిల్స్ అడ్జస్ట్ ద ఫోకల్ లెంగ్త్ ఇన్ సచ్ అ వే దట్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ రెటీనా. సిలియరీ మజిల్స్ అనేవి మన ఐ యొక్క ఫోకల్ లెంగ్త్ అడ్జస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ ఇమేజ్ అనేది మన ఐ రెటీనా మీద పడేలాగా. The eye lens is composed of fibrous jelly-like material. Its curvature can be modified to some extent by ciliary muscles. మన ఐ లెన్స్ అనేది ఒక ఫైబ్రస్ జెల్లీ-లైక్ మెటీరియల్తో ఉంటుందంట. దాని కర్వేచర్ అంతా ఈ సిలియరీ మజిల్స్ అనేవి బాగా మోడిఫై చేస్తాయి. ద చేంజ్ ఇన్ ద కర్వేచర్ ఆఫ్ ది ఐ లెన్స్ కెన్ thus చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంత్. ఆ కర్వేచర్ చేంజ్ చేసినప్పుడే మన ఐ ఫోకల్ లెంత్ కూడా చేంజ్ అవుతుందంట. వెన్ ద మజిల్స్ ఆర్ రిలాక్స్ ద లెన్స్ బికమ్ థిన్. thus its focal length increases. మన ఐస్ అయితే ఎప్పుడు రిలాక్స్డ్గా ఉంటాయో అప్పుడు మన లెన్స్ అనేవి చాలా థిన్గా అవుతాయంట. అప్పుడు మన ఫోకల్ లెంత్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మనం అంత స్ట్రెస్ పెట్టకుండా నీట్గా రిలాక్స్డ్గా ఉంటే మనకి చాలా దూరమైన కూడా కనబడతాయి. ఒక దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ చూడాలంటే మనం అంత స్ట్రెస్ పెట్టే అవసరం లేదు. అది మనకు తెలిసిందే కదా. ఎనేబుల్స్ us to see distant objects clearly. ఇప్పుడే చెప్పా. When you are looking at objects closer to the eye, the ciliary muscles contract. అంటే మన దగ్గరగా ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టుకొని చూస్తే మన సిలియరీ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. అవి చాలా స్ట్రెస్ తీసుకుంటాయి. అది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కర్వేచర్ ఆఫ్ ది ఐలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అప్పుడు మన ఐలెన్స్ థిక్గా అవుతాయి. థిక్గా అయినప్పుడు మన ఫోకల్ లెంత్ డిక్రీజ్ అయిపోద్ది. అలా అయినప్పుడు దగ్గరగా ఉన్నవి చూడడానికి వీలుంటుంది అనమాట. సో ఇదంతా చేసేది సిలియరీ మజిల్స్. ఇదే సిలియరీ మజిల్స్ ఒక రోల్. ఇది కనుక మీరు ఈ విధంగా మీ ఓన్ వర్డ్స్ లో కూడా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. మీరు ఇంకా బాగా ఒకసారి టెక్స్ట్ బుక్ ఇంకా సినాప్సిస్ బాగా రిఫర్ చేసుకుంటే మీరు ఇంకా బాగా రాయొచ్చు. నెక్స్ట్ మనకి ఎక్స్ప్లెనేషన్ అని మళ్ళీ అడుగుతారు అనమాట. అంటే కొన్ని వర్డ్స్ ఇస్తారు, కొన్ని టాపిక్స్ ఇస్తారు, దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రైస్ బయోఫియా అండ్ పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు బాగా ప్రిపేర్ అయిపోండి. ఆల్రెడీ మయోఫియా, హైపర్మెట్రోఫియా మనం ఆల్రెడీ ముందే చదివిస్తుంటాం కదా, ఇది ఆల్రెడీ మీకు వచ్చేసినట్టే. కానీ ఇవి కూడా ఒకసారి మళ్ళీ చూసుకోండి, ఎందుకంటే మనం ఇంకొంచెం అలాంగేట్ చేసి రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. మళ్ళీ సిలియరీ మజిల్స్ అండ్ అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఇవి కూడా సేమ్ అంతే డెరివేషనే. మీరు బాగా చదువుకోండి, ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా రిఫర్ చేయండి. సో చాప్టర్ 11 ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇప్పుడు నేను మీకు చెప్తా. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి దట్ యూజ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ అ ప్యారలల్ ఎలక్ట్రిసిటీ సర్క్యూట్. ఈ క్వశ్చన్ బాగా చదవండి, ఎందుకంటే ఇది వస్తుందని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది కొంచెం సిమిలర్, కొంచెం డిఫరెంట్ కూడా. అది వచ్చేసి
Deduce the expression for the equivalent resistance of three resistors connected in a series in an electric circuit.